హలో నమస్తే అండి. నేను కీర్తి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం చేపల పులుసు చూస్తున్నాము. ఇది నా ఛానల్లో వచ్చేసి ఫస్ట్ లాంగ్ వీడియో అండి. మీకు కనుక నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫిష్ని తీసుకోవాలి. దాన్ని లెమన్ అండ్ ఫిష్ తీసుకున్న తర్వాత అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు తీసుకొని వాటిని మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన దాన్ని పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని కొంచెం లిటిల్ బిట్ తీసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ని మనం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఆనియన్స్ని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో సేమ్ మనం జీరా, ధనియా అండ్ మెంతి సీడ్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. అందులో మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, అది గిన్నెలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఒకసారి అది గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దానిలో పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా అందులో వేసేయాలి. వేసిన వెంటనే మనం మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై చేయనివ్వాలి. ఎప్పుడైతే మనం ఫిష్ నుంచి ఆయిల్ ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అవుతుందో అండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్పూన్ అనేది యూజ్ చేయొద్దండి, ఫిషెస్ ఇరిగిపోతాయి. అలాంటప్పుడు ఓన్లీ క్లాత్ తీసుకొని మనం గిన్నెని మాత్రమే ఇలా ఊపుతూ కలబెట్టుకుంటూ ఉండాలి. ఫిష్ ఫ్రై ఒకసారి మనం ఫిష్ ఫ్రై అయిందని అనిపించినప్పుడు చేసుకోవాలి. అందులోకి మనం రసం యాడ్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఒకటేసారి ఇలా స్పూన్తో కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ బాయిల్ చేయనివ్వాలండి. అది బాయిల్ అయినప్పుడు కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి అండ్ కొత్తిమీర వేసుకొని మనం స్లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తే పైన ఆయిల్ లెక్క ఫామ్ అయిన తర్వాత ఓన్లీ ఒక 10 to 15 minutes మళ్ళీ బాయిల్ చేసామంటే మనకు వేడి ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఇలా చేస్తే ఎవరికైనా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఫిష్లో. ఈ చందమామ ఫిష్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు చేసిన రెసిపీని కూడా నాకు కామెంట్లో చెప్పచ్చు. థ్యాంక్ యూ.